మనం చచ్చిపోదాం లలిత. ప్రేమ లేని ఈ లోకంలో మనం బ్రతకలేము. ఒకవేళ బ్రతకాలనుకున్నా లేచిపోయారని సూటిపోటి మాటలతో మన మొహం మీద పొడుస్తూ ఉంటే బ్రతకలేం లలిత, బ్రతకలేం. మనం ఒకటిగా కలిసి ఉండలేం. కనీసం ఒకటిగా అయినా చేద్దాం. సరే సాగర్, చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉంటాయంటారు. మనం ఎక్కడుంటాం? స్వర్గంలోనా నరకంలోనా? మంచి చేసిన వాళ్ళు స్వర్గంలోకి, చెడు చేసిన వాళ్ళంతా నరకానికి వెళ్తారని అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు. లలిత, ప్లీజ్ లలిత, ఏడవకు లలిత. కనీసం మనిద్దరం అక్కడ కూడా కలిసి ఉండలేమా? ఎందుకు కలిసి ఉండలేం? అక్కడ మన పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా మనల్ని విడదీయడానికి. కలిసి ఉండలేం, నాకు తెలుసు. నువ్వేమో స్వర్గానికి వెళ్తావు, నేను మాత్రం నరకానికి వెళ్తాను. నాకు తెలుసు నేను పాపం చేశాను. మన ప్రేమకు ప్రతీక నా కడుపులో పెరుగుతున్న పసిగుడ్డును నేనే చంపుతున్న పాపానికి నాకు నరకమే సాగర్, నరకమే. నీకు నరకంలో కూడా తోడుంటా లలిత. లలిత, మనం చావద్దు, మన బిడ్డను కూడా చంపుకోవద్దు. మన బిడ్డ కోసమైనా సరే మనం బ్రతకాలి. లలిత, మనల్ని చంపాలనుకున్న వారికి మన ప్రేమను పంచైనా సరే మనం బ్రతకాలి. రా వెళ్దాం. ప్రేమ ఉంది లేదనడం అజ్ఞానం, కాదనడం అవివేకం. లేదని వారికి నిరూపించలేక, కాదన్న వారిని ఒప్పించలేక కొందరు ప్రేమ గేమ లేదని వాదిస్తారు. తిరగపోతే చావడానికి ప్రేమ అవసరము కాదు. ప్రేమ అంటే కోరిక కాదు, ప్రేమ ఒక ఆయుధం. ప్రేమదే జయం, ప్రేమే జయం, ప్రేమే జయం.